హలో నమస్తే. వీసా ఇష్యూస్ పైన అలాగే అమెరికా రిలేటెడ్ ఇండియన్స్కి సంబంధించిన ఇష్యూస్ పైన ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాం. ఈ వారం రాహుల్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని స్పెషల్ ఇష్యూస్ అక్కడ ఇండియన్స్ కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు ఫేస్ చేస్తున్న ఇష్యూస్, అలాగే లేటెస్ట్గా అమెరికాలో వెనుజులా పైన అమెరికా దాడి, వెనుజులా అధ్యక్షుడిని అక్కడ నుంచి తీసుకురావడం, ఈ పరిణామాలపైన కూడా మాట్లాడదాం. సో ఈ పరిణామాలు మిగతా ఇండియన్స్ పైన, ఇండియా పైన ఏ రకమైన ప్రభావం చూపించబోతున్నాయి కూడా రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. రాహుల్ రెడ్డి గారు, ఏంటి అమెరికా కిడ్నాపులు చేస్తోంది? ఒక స్టేట్మెంట్ బయట జనరల్గా వినపడుతున్న స్టేట్మెంట్, యుద్ధాలు చేసేది గతంలో, ఇప్పుడు కిడ్నాపులు చేస్తోంది అని. వెనుజులా అధ్యక్షుడు మదురోని ఇక్కడికి తీసుకురావడానికి కిడ్నాప్గా చూస్తున్న వాళ్ళకు ఏం చెప్తారు ట్రంప్ అండ్ టీం? నేను పొలిటికల్ అనలిస్ట్ కాదండి, లాయర్ను, ఇమిగ్రేషన్ లాయర్ను. బట్ ఎనీవే, కమింగ్ ట్రంప్ చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మాకు ఆల్రెడీ అతని కోర్ట్ ఆర్డర్ ఉంది. మా దగ్గర హీఈస్ ఇండైటెడ్ ఫర్ ఎ క్రైమ్ ఆఫ్ కొకైన్ స్మగ్లింగ్ క్రైమ్ మీద అతని వైఫ్ ఇండైటెడ్ ఉన్నారు కాబట్టి కోర్టు ఆర్డర్ ఉంది. ఏమని తను అరెస్ట్ చేసి పట్టుకురాముంది. అతని వైఫ్ పైన కూడా ఇంప్లిమెంట్ చేసింది. అతను అది అతను చెప్పే అది. అంటే మేమేమనుకుంటామంటే, అమెరికా వాళ్ళం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మేము ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం అయినాం, ఎందుకంటే మా September 11th మా మీద అటాక్ అయింది కాబట్టి మేము ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం అయినాం. సరే, ఇరాక్ మీద మేము తప్పు చేసినాం, ఒప్పు చేసినాం. మొత్తానికైతే సెకండ్ టైం, అంటే ఫస్ట్ టైం ఏమో కరెక్ట్ యుద్ధం ఏమో, సెకండ్ టైం మాత్రం కరెక్ట్ యుద్ధం కాదని నేను అనుకుంటున్నా. తెలుసు కదా, అప్పుడు సెకండ్ బుష్ పోయి ఇరాక్ యుద్ధం. ఏ యుద్ధం పోయినా ఆఫ్ఘనిస్తాన్ లో పోయి ఏం చేసినాం, $15 trillion. ఇక దాన్ని ఇమాజిన్ చేసుకుని దాని సున్నాలన్నీ నాకు చాలా కష్టం. $15 trillion పెడితే, ఆఫ్ఘనిస్తాన్ పెడితే, ఉసామా బిన్ లాదెన్ పాకిస్తాన్ లో దొరికింది. కరెక్ట్. ఈ 20 ఏళ్ళు మేము అక్కడ యుద్ధం చేసిన తర్వాత, మమ్మల్ని అక్కడి నుంచి ఎల్లగొట్టిన తర్వాత, మేము పెట్టిన ప్రభుత్వం 2 రోజులనే ఖతం అయిపోయింది. అది 2 రోజులు మేము పోతాండగానే ఖతం అయిపోయింది. అక్కడనే మమ్మల్ని చేసి ఖతమైంది. తిరుగుబాటు చేశారు కదా లోకల్స్ అంతా. సో వియట్నాం లో కూడా మేము చాలా ఏళ్ళు యుద్ధం చేసి ఓడిపోయినాం. అక్కడ ఖచ్చితంగా ఓడిపోయినామని చెప్పాలి. వియట్నాం లో ఓడిపోయినాం, ఆఫ్ఘనిస్తాన్ లో ఓడిపోయినాము. ఇటువంటి అన్ని ఇరాక్ లో సాధించింది ఏం లేదు. తీసి ఒక ప్రభుత్వం తీసి ఇంకో ప్రభుత్వం పెట్టినాం. సరే, అందులో సాధించేది మాకు వచ్చిన ప్రాఫిట్ అయితే ఏమీ లేదు. ఇవన్నిటికన్నా ఇది బెటర్ కదండి, చక్కగా పోయి ఒక ప్రెసిడెంట్ తీసుకొని పట్టుకురావడం. కరెక్టే కానీ ఈ ఖర్చులు లేవు. ఇంకోటి ఈ ఖర్చు అంతా ఇండియానే పే చేస్తుందేమో. వెనజులాకు పోయినంత పెట్రోల్ అక్కడ కొనా కాదండి, ఉండొచ్చు. పెట్రోల్ కూడా మంచిదే రీజన్. ఇంకోటి ఇప్పుడు F-35 మేము అమ్ముతామంటే మీరు కొనంటారు. F-35 ఏందో చూపెట్టినాం ఇప్పుడు. ఓహో, ఓకే. సో వెనజులాకైనా యుద్ధం ఖర్చు కూడా కిడ్నాపర్స్ కూడా అమెరికా, ఇండియానే పే చేస్తుందేమో నేను అనుకుంటున్నా. మనకు అవసరం కాబట్టి మనం కొనుక్కోవాలి. అవి మీరు కొంటారేమో నేను అనుకుంటున్నా. మాకు అమ్ముతారో పాకిస్తాన్. అంటే ఎంత టెక్నాలజీ అండి. అంటే వెదర్ అది కరెక్టా కాదని పక్కన పెడితే, అతను ఆల్రెడీ సెక్యూర్డ్ లొకేషన్ లో ఉంటే, కరాకస్ ఏదో ఎక్కడ పోయి ఎక్కడో జంగల్లో పోయి కిడ్నాప్ చేసి పట్టుకురాలే కదా. కంట్రీకి పోయి మొత్తం డిసేబుల్ చేసి, మొత్తం సెక్యూరిటీ ఫోర్సెస్ ను, ఎయిర్ ఫోర్స్ ను, డిఫెన్స్ ను మొత్తం డిసేబుల్ చేసి అతన్ని పట్టుకొచ్చింది. అయితే మా దగ్గర ఒక లా ఉంది, కాంగ్రెస్ లా, అంటే మా పార్లమెంట్ లా పాస్ చేసింది. ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ హెడ్ ఆఫ్ ద స్టేట్ ని చంపరాదు. హెడ్ ఆఫ్ ద స్టేట్ చంపరాదు. కిడ్నాప్ చేసి పట్టుకోవచ్చు. సో అందుకోసం పట్టుకొచ్చింది. కాదు సార్, అమెరికా దేశం కొన్ని కోర్టులు ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడ మొత్తం సిస్టమ్ నడవడం కోసం, ఒక చట్టబద్ధమైన పాలన కోసం చట్టాలు చేసుకుంటుంది, కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులు అమెరికా సిటిజన్స్ కి సంబంధించి వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి క్రైమ్స్ ఏంటి, చట్టాలు ఏంటి చెప్తాయి. అంటే అమెరికా కోర్టు చెప్పిందని వేరే దేశం అధ్యక్షుని తీసుకొచ్చేది ఏంటి? అమెరికా కోర్టు అమెరికాకు వర్తిస్తుందా, పక్క దేశానికి కూడా వర్తిస్తుందా? అలా ఎలా? ఒకవేళ గనక మీరు చేసే క్రైమ్ మా దేశంలో గనక చేస్తే అమెరికన్ కోర్టు జ్యూరిస్డిక్షన్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇండియాలో ఇండియన్ క్రైమ్ చేసిన అనుకోండి, అమెరికన్ కోర్టు సిస్టమ్ కిందకి రాదు. కానీ ఒకవేళ ఇండియన్ ఇక్కడ నుంచి అక్కడ పోయి ఎవరైనా మర్డర్ చేసి వచ్చింది అనుకోండి, మర్డర్ కెన్ బి డన్ ఇన్ మెనీ వేస్ కదా. ఎవరికో పైసలు ఇచ్చి, ఇప్పుడు మీరు ఒకప్పుడు ఏం చేసిండ్రు, అరే నాయన వాళ్ళు చంపరా అని చెప్పి ఎవరికో పైసలు పే చంపించింది అనుకోండి, ఆ క్రైమ్ ఎక్కడ కమిట్ అయింది? US లో కమిట్ అయింది కాబట్టి US కోర్టు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అంటే ట్రంప్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇతను డ్రగ్స్ మా దగ్గర పంపించి, డ్రగ్స్ ద్వారా మా దగ్గర 1,00,000 డెత్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్.
కొన్ని ఒక వీడియోస్ 1,00,000 డెత్స్ అవుతున్నాయి. కొన్ని వీడియోస్ ఆ, చూశాను, చాలా 1,00,000 డెత్స్ అవుతున్నాయి. అటువంటి 1,00,000 డెత్స్ అవుతున్నాయి. మీకు సింధూర్ లో 50 డెత్స్ అయితేనే మీరు పోయి స్ట్రైక్ చేసిండ్రు. మా అంటే 50-100 డెత్ అయితే మీరు స్ట్రైక్ చేసిండ్రు. మాకు 1,00,000 డెత్స్ అవుతున్నాయి కదా అని చెప్పి వీళ్ళు పోయి అతను పట్టుకొని వచ్చేసి. నిజంగా డ్రగ్స్ మాత్రమే ఇష్యూనా, లేకపోతే అక్కడ మొత్తం ఆయిల్ సామ్రాజ్యాన్ని అంతా హోల్డ్లోకి తెచ్చుకోవడం కోసం అమెరికా చాలా కాలంగా ప్రయత్నం చేస్తోంది, అది ఇప్పుడు ఫుల్ఫిల్ చేసింది అనే వాదనలో ఉండవచ్చు మీరు చెప్పింది ఖచ్చితంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు అది. ఎందుకంటే ఒకవేళ డ్రగ్స్ ఒకటే అయితే మరి కొలంబియా మొదలు పోవాల్సింది ఏంది? కొలంబియా ఇస్ మెయిన్ సోర్స్ కదా, అక్కడ మెక్సికో ఉన్నది, మెక్సికో పోవచ్చు కదా. మరి అక్కడికి ఎందుకు పోయినంటే మరి మెక్సికో పోయినామంటే ఆ మెక్సికో పాపులేషన్ అంతా మేము ఎక్కడ పోషిస్తాం. అదే వెనిజులా అంటే వెనిజులా ఆయిల్ రిజర్వ్స్ ఆర్ హయ్యర్ దెన్ ఎనీ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్. అవునంట కదా, రిచెస్ట్. సౌదీ అరేబియా కన్నా ఎక్కువ. ఇంకోటి ఏంటంటే వెనిజులా ఆయిల్ ఏదైతే ప్రొడ్యూస్ అయితే వెనిజులా ఆయిల్ వాటి రిఫైనరీస్ అన్ని యుఎస్ లో ఉన్నాయి. ఓహో, ఓకే. ఎందుకంటే ఆయిల్ ఎంబార్గో అన్నది మనకు 7 days వార్ ఇజ్రాయెల్ మీద అయినప్పుడు ఏం చేసిందంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని ఏం చేసినాయంటే మనం ఇప్పటి నుంచి యుఎస్ కు ఆయిల్ అమ్మొద్దు అని చెప్పి వాళ్ళకి ఎంబార్గో పెట్టింది. ఎంబార్గో పెట్టిన తర్వాత ఏమైందంటే అప్పుడు రేషన్ సిస్టమ్ ఉండే మా దగ్గర. రేషన్ సిస్టమ్ అంటే ఎందుకంటే ప్రైసెస్ బాగా పెరుగుతాయి కాబట్టి ప్రైసెస్ పెంచనీయకుండా రేషన్ సిస్టమ్ పెట్టింది అప్పుడు. ఆ తర్వాత ఏమైందంటే ఇరాన్ అన్నది కింగ్ నుంచి ఇరాన్ రెవల్యూషన్ వచ్చి ఆయతుల్లా వీళ్ళ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అయింది. అప్పుడు కూడా వాళ్ళు కూడా రిస్ట్రిక్ట్ అయిన తర్వాత అప్పుడు చాలా మటుకు మేము డిపెండ్ అయినాం. చాలా యుఎస్ కంపెనీస్ పోయి అక్కడ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మంచిగా అన్ని మంచిగా. కాకపోతే అక్కడ సోషలిస్ట్ గవర్నమెంట్ వచ్చేసి ఏం చేసిందంటే మా కంపెనీస్ అన్ని కూడా నేషనలైజ్ చేసింది. వాళ్ళు మాకు కావాల్సిన డబ్బులు ఇవ్వలే వాళ్ళు. యా, ఇక అప్పటి నుంచి వెనిజులాకు మాకు వైద్యం పెరిగింది. ఇప్పుడు పరాకాష్ఠకు వచ్చిన తర్వాత నేను ట్రంప్ అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. ట్రంప్ కూడా అది చేస్తా ఇది చేస్తా అన్నాడు, చేసాడు. కానీ సార్, గతంలో ఇరాక్ పైన దాడి, ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అమెరికా లాంటి పోర్ట్రేషన్ ఉన్న టైంలో ఒసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులు రావడం, అమెరికా సైనిక స్థావరం పైన అటాక్ చేయడం, WTC సెంటర్ పైన అటాక్ చేయడం, ఇవన్నీ ఫేస్ చేసింది అమెరికా. అనేక మంది అమెరికన్స్ చనిపోయారు దాడుల్లో, రైట్? సో ఇప్పుడు కూడా వెనుజులా లాంటి వాళ్ళపైన వాళ్ళ అధ్యక్షుని తీసుకురావడం, సార్వభౌమాధికారం పైన దాడి చేయడం, అమెరికా తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలు అమెరికా పౌరులందరి ప్రాణాలని ప్రమాదంలో పెడుతున్నాయని కమలా హారిస్ గారు మాట్లాడడం చూశారు. నిజం కదా? అమెరికా పౌరులందరికీ థ్రెట్ తీసుకొస్తున్నట్టు కాదా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు? అంటే ఇప్పుడు 1,00,000 మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు డ్రగ్స్ కోసం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెనిజులాలో వెనిజులా ప్రెసిడెంట్ ను తీసుకొస్తే వెనిజులా లోకల్లో కొద్దిగా ఏమన్నా డిస్సాటిస్ఫాక్షన్ ఏమన్నా ఉంది కానీ వాళ్ళ మొత్తం పాపులేషన్ 35 మిలియన్ అండి. 35 మిలియన్ అంటే దాదాపుగా 3.5 కోట్లు. 3.5 కోట్ల తెలంగాణ స్టేట్. అందులో 70 లక్షల మంది పారిపోయింది వేరే దేశానికి. ఎందుకంటే అక్కడ ఉన్న పొలిటికల్ ఎకనామికల్ సర్కమ్స్టాన్సెస్ అవన్నీ కూడా పడలేక పారిపోయింది. ఈ 70 లక్షల మందిలో దాదాపుగా 69 లక్షల మంది అందరూ కూడా ట్రంప్ జిందాబాద్ అంటారు. నేనైతే ఇంతవరకు ఒక్కరిని కూడా చూడలే బయట దేశం పోయినోడు. అందరు ట్రంప్ జిందాబాదే అంటాను. సో ట్రంప్ కు వెనిజులా వ్యతిరేకం ఉందని నేను అనుకుంటలేను, ట్రంప్ కు ఫేవరబుల్ ఉంది అనుకుంటాను. మీకు ఒకటి చెప్పాలంటే మనం ఇప్పుడు ఇరాన్ లా $1 1 మిలియన్ అంటే 14 లక్షల రూపాయలు అయిందని లోకల్ పైసలు అయిందని నేను. మీకు వెనిజులా కరెన్సీలు ఎంత తెలుసా? $1 అది బంద్ చేసిన వాళ్ళు అక్కడ బిలియన్స్ అయిపోయినాయి. $1 బిలియన్ వచ్చేస్తుంది అక్కడ. మీరు ఒక పెద్ద గాడిద పెట్టుకొని మోయాల్సి వస్తుంది వాళ్ళ కరెన్సీ. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బంద్ చేసిండ్రు, వేరే కరెన్సీ వాడడం మొదలు పెట్టిండ్రు. ఆ పరిస్థితికి వచ్చింది వెనిజులా. ఆయిల్ రిచెస్ట్ కంట్రీ నుంచి వాడు సోషలిజం చేసుకుంటా కమ్యూనిజం చేసుకుంటా ఆ పరిస్థితికి వచ్చింది. సో పీపుల్ ఆర్, మీరు చెప్పేది అంటే వెనిజులాస్ ఆర్ యాంగ్రీ. ఎవరు చూస్తున్నారు అక్కడ యాంగ్రీ? ఎక్కడ కనబడతలేదు అక్కడ. ఆడ పబ్లిక్ ప్రొసెషన్ ఏం కనబడతలేదు. యాక్చువల్ గా ఆడ ఎలక్షన్ అయి గెలిచిన తర్వాత కూడా లేదని చెప్పి ఎలక్షన్ క్యాన్సిల్ చేసి వీళ్ళు వాడే ఉంచుకున్నాడు. సో ఇప్పుడు అక్కడున్న ప్రభుత్వం అయితే వ్యతిరేకంగా ఉంది. కొత్త అధ్యక్షురాలు వచ్చారు, లేడీ, ఆమె కూడా అమెరికాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.
ఇస్తుందో ఇస్తలేదు, తర్వాత అమెరికన్ సొసైటీ అప్రిషియేషన్ ఉందా ట్రంప్ డెసిషన్ పైన? అంటే ఒకందుకు ఏంటంటే ఇక్కడ ఆ లోకల్ వెనిజువల్ పాపులేషన్స్ అయితే డెఫినెట్లీ ట్రంప్ కు సపోర్ట్ చేస్తారు. అవునా? అదైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇంకా లోకల్ మంచుకుందా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క కుక్క నక్క పంది అందరు కూడా నేను ట్రంప్ ని చేస్తా, అది చేస్తా, ట్రంప్ ని చేస్తా, అమెరికాని చేస్తా, అమెరికా నా కాళ్ళ దగ్గర పట్టుకొస్తా, ఇరాన్ అని చాలా కంట్రీ స్టేట్మెంట్ మొదలుపెట్టాయి. కానీ అమెరికా అంటే భయం పోయింది. మేము ఎన్ని వార్స్ చేసినామండి, అన్ని వార్లు ఓడిపోవడం మొదలు పెట్టినాం. ఎక్కడ మేము వియట్నాం వార్ లో ఓడిపోయినాం, ఆఫ్ఘనిస్తాన్ లో మెక్సికో సవాల్ చేస్తుంది, మెక్సికో సవాల్ చేసలేదు పాపం, దాన్ని మెక్సికోని పట్టుకురాకండి. క్యూబా సవాల్ చేసింది, క్యూబా దగ్గర పోలేదు, క్యూబాలో కూడా ఓడిపోయినాం మేము, అక్కడ కూడా పంపించి ఓడిపోయినాం. కొలంబియా పోలేదండి, వార్ తీయడానికి పోలేదు. వియట్నాం లో ఓడిపోయినాం, క్యూబాలో ఓడిపోయినాం, ఆఫ్ఘనిస్తాన్ లో ఓడిపోయినట్టే. ఇరాక్ లో గెలిచినా ఓడినా ఇంకా తెలుస్తుంది, పైసలు పోతూనే ఉన్నాయి మాకు. కనీసం ఒక విక్టరీ అన్న కావాలి మాకు, ఇంత పెద్ద దేశం ఉన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే మేము ఏంటంటే ప్రతి ఒక్కటి వీని హామ్ చేయొద్దు, వాన్ హామ్ చేయొద్దు, అన్ని రూల్ ప్రకారం పట్టిపోయినట్టు ఓడిపోతాను. వీడికి వచ్చి తెగించినోడు కాబట్టి టక్కన బయట పట్టుకొచ్చేటి కథం అయిపోయింది. ఒక మోరల్ విక్టరీ అన్నట్టుగా అందరు చూస్తుండ్రు చాలా మంది అమెరికన్స్. అరే ఇట్లా కూడా చేయొచ్చా, నీ అంక ఈ పైసలనే దండిగా అవన్నీ పట్టుకుని దానికన్నా చక్క ప్రెసిడెంట్ పట్టుకొచ్చి బొక్కలేసి అయిపోద్ది కదా. ఇది కొత్త ఏం కాదు. 1989 లో పనామా కంట్రీ నారియాగాని పట్టుకొచ్చినాం, ఇట్లా సేమ్ ఎగ్జాక్ట్ గా, కొద్దిగా డిఫరెంట్ సినారియోలు అండి. నరే అతను ఏమన్నాడంటే పనామా కెనాల్ అన్నది మొత్తం మా పైసలు పెట్టింది మేము, దాన్ని కన్స్ట్రక్షన్ పెట్టింది, దానికోసం చేసి ఒక 150 మంది అమెరికన్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ చచ్చిపోయింది మా వాళ్ళు అక్కడ. పైసలు పెట్టింది మేము, అన్ని వాడేది కూడా మేమే. వాళ్ళకి పైసలు ఎవ్రీ ఇయర్ రాయల్టీ కడతాను. వాడు నేను అక్కడి నుంచి అమెరికా రానియనంటే ఎట్లా? ఓకే, అంతే మనం తీసుకొచ్చి బొక్కలేసి ఫ్లోరిడా జిల్లా పోయింది, వాడు ముసోడేసి చచ్చిపోయింది. ఓకే 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 సరే, కమింగ్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ ఈ వీసా సంబంధించిన ఇష్యూస్కి వద్దాం. సరే, వెనుజులాలో ఏం జరుగుతుందో చూద్దాం. వరల్డ్ కూడా మిగతా ప్రపంచం కూడా పెద్దగా స్పందించినట్టు కనపడలేదు. సో ఇప్పుడు చాలా మంది డిమాండ్ ఏంటంటే రష్యా కూడా ఉక్రెయిన్లో అదే చేయొచ్చు కదా, జెలెన్స్కీని సాయంత్రం పోయి ఎత్తుకొచ్చాడు కూర్చోబెట్టుకుంటే అయిపోద్ది కదా, పద్దాకి యుద్ధం ఏంటి అనే చర్చ కూడా మొదలైంది. చూడాలి ఏం జరుగుతుంది. అది వాళ్ళ ఇష్టం. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమంటారంటే ఇది యుఎన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇవన్నీ అంటారు. ఒకటండి, నేను ఎల్ఎల్ఎం అన్నది మాస్టర్స్ ఇన్ లా ఇంటర్నేషనల్ లాలో చేసిన, మొత్తం లా చేసి ఇంటర్నేషనల్ లా చేసి ఎల్ఎల్ఎం చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇంటర్నేషనల్ లా. లా ఎందుకంటే ఒక లా అన్నది ఇంప్లిమెంట్ కావడానికి ఎవరైనా ఉండాలి. ఇప్పుడు మీ ఇల్లు ఉన్నది, నేను వచ్చి మిమ్మల్ని వైఎన్ఆర్ గారు మీ ఇంటికి బయట పడి పోలీసు వాళ్ళు వచ్చి తుమ్మ దులుపుతున్నాను, దానికి ఒక పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, దానికి ఒక కోర్టు ఉన్నది. మీరు కోర్టు పోయి నన్ను సూ చేస్తారు, వచ్చి మీ కార్ డ్యామేజ్ చేసినందుకు సూ చేస్తారు. అవన్నీ ఉండాలన్నట్టు, అవన్నీ ఉంటే లా ఇంప్లిమెంట్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది. లా ఉంటే లాభం అయింది, అది ఎన్ఫోర్స్మెంట్ లేనప్పుడు. సో ఇంటర్నేషనల్ లా అన్నది కొద్దిగా లూజ్లీ, దానికి ఏది లేదు, దానికి ఎన్ఫోర్స్మెంట్ అన్నది లేదు. ఎన్ఫోర్స్మెంట్ అన్నది లేనప్పుడు ఇక దానికి ఇంకే ఎక్కడ ఉందండి, దానికి ట్రూతే లేదు దానికి. కరెక్ట్ రైట్ సార్. రెగ్యులర్ ఇష్యూకి వస్తే ఈ ఓపీటీలో అంటే ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఓపీటీలో చేంజెస్ ఉంటాయని అడుగుతున్నారు చాలా మంది. లేదండి, ఓపీటీ చెప్పినామండి. ఇప్పుడైతే ఓపీటీ అన్నది పార్లమెంట్ ఇచ్చి పాస్ అయిందండి అది. సో అటువంటి వాటికి చేంజ్ కావాలంటే మళ్ళీ పార్లమెంట్ ను ఓవర్ రూల్ చేయాలంటే పార్లమెంట్ ఏం పాస్ చేయట్లేదు అక్కడ. అయితే ఓపీటీ అన్నది 1 year వర్క్ పర్మిట్, తర్వాత 2 years వర్క్ పర్మిట్ అనేది స్టెమ్ ఓపీటీ. అంటే స్టెమ్ డిగ్రీ ఉంటే ఇంకో 2 years వర్క్ పర్మిట్ వస్తుంది. అది పార్లమెంట్ నుంచి పాస్ అయింది కాదు, అది రెగ్యులేషన్స్ ద్వారా, అంటే అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేషన్స్ ద్వారా ఇష్యూ చేసింది. దాన్ని ఏమైనా మోడిఫై చేయొచ్చునా కానీ ఓపీటీని టచ్ చేయరాదు. ఓకే, స్టెమ్ ఎక్స్టెన్షన్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు, దాన్ని ఏమైనా టచ్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ప్రెడిక్ట్ చేస్తున్నారా అదేమైనా ఉంటుంది అని మీరు? మీకు ఇటువంటి ఐడియాస్ అన్ని ఇవ్వకండి ట్రంప్. మీరు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు నాకు రాని కొత్త ఆలోచనలు ఏదో వస్తున్నాయని కదా. నిజమే, మనం చెప్పిన ఆలోచన, నువ్వు చెప్పిన ఆలోచనలు అన్నీ వస్తాయి. న్యాచురల్ సార్ ప్లీజ్ చెప్పలేమండి. ఇప్పుడైతే మాకు ప్రపోజల్ ఏం కనబడతలేవు, కానీ చెప్పలేము ఏం చేస్తాడు. ఎందుకంటే ఈ మధ్యలో చాలా కొత్త రెగ్యులేషన్స్ పాస్ చేసిండు మనం మాట్లాడిన దాని గురించి. సో అటువంటి ఏమైనా కావచ్చు. ఇప్పుడైతే ఏం కనబడతలేదు స్టెమ్ ఎక్స్టెన్షన్ గురించి. ఇంకా చాలా ఉన్నాయి అతని లిస్ట్ లో. స్టెమ్ ఎక్స్టెన్షన్ డౌన్ ద లిస్ట్ ఉంది.
సో ఇప్పటి వరకు H1B వీసాలపైన వెళ్ళిన వాళ్ళు, విజిటింగ్ వీసాలపైన వెళ్ళిన వాళ్ళు, ఇంకా రకరకాల వీసాలపైన అక్కడికి వెళ్ళిన వాళ్ళకి సంబంధించి ఇబ్బంది, టెన్షన్ చూసాం. సో న్యాచురలైజేషన్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు డీన్యాచురలైజేషన్ పేరుతో ఆల్రెడీ జీసీ ఏమంటారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా ఉన్న వాళ్ళని కూడా అక్కడ నుంచి పంపించడానికి సంబంధించిన సీరియస్ ఎఫర్ట్ ఏదో పెట్టబోతున్నారు అని ఒక చర్చ జరుగుతోంది. ఉందా అటువంటి పాసిబిలిటీ ఉందా? ఒకటండి, గ్రీన్ కార్డ్ అన్నది న్యాచురలైజేషన్ అనేది రెండు సపరేట్ టాపిక్స్. గ్రీన్ కార్డ్ అంటే H1B పోయిన తర్వాత మనకు గ్రీన్ కార్డ్ వస్తుంది. గ్రీన్ కార్డ్ వచ్చిన 5 ఏళ్లకు సిటిజన్షిప్ వస్తుంది. సిటిజన్షిప్ వచ్చిన తర్వాత మాకు ఓటింగ్ రైట్స్, అన్ని రైట్స్ వస్తాయి అన్నట్టు. అయితే గ్రీన్ కార్డ్ అన్నది టెక్నికల్ గా క్యాన్సిల్ చేయొచ్చు. వాళ్ళకి మంచి రీజన్ ఉండాలి, వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ కోర్టులో తీసుకుపోయి మాకు క్యాన్సిల్ చేయొచ్చు గ్రీన్ కార్డ్. ఇప్పుడు నేను లా డిగ్రీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నెల్లూరు విఆర్ లా కాలేజ్ చేసాను, ఒక డిగ్రీ పట్టుకొని పోయినాను. ఒకవేళ కనుక దాని ద్వారా నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకుందాం, ఆ డిగ్రీ కనుక ఫేక్ డిగ్రీ అనుకో, గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేయొచ్చు. అరే నాయన నువ్వు ఏం చెప్పినారో నాయన, అప్పుడు విఆర్ కాలేజ్ లో చదివినా అని చెప్పినావు, ఎస్పీ యూనివర్సిటీ విఆర్ కాలేజ్ చదివినా అన్నావు, అసలు నువ్వు నెల్లూరే పోలేదు, విఆర్ కాలేజ్ కొనే పోలేదు, ఆ డిగ్రీ అంతా ఫేక్ సర్టిఫికెట్ అని చెప్పి గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేయడానికి ఈజీ ప్రాసెస్ అన్నట్టు. కొద్దిగా ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ కోర్టులో తీసుకుపోయి పెట్టేస్తే ఆడ నాకు ఎక్స్ప్లెయిన్ చేసే రైట్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే సిటిజన్షిప్ అన్నది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. వాళ్ళు ఆల్రెడీ నేను సిటిజన్ అయిపోయినా కాబట్టి ఇప్పుడు నాకు మొత్తం గ్రీన్ కార్డ్ అంతా ఫేక్ డిగ్రీ మీద వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయడానికి చాలా కష్టం అయింది. దానికి ఫండ్స్ లేవు. నార్మల్ గా ఎటువంటి వాళ్లకు డీనాచురలైజేషన్ చేసిందంటే అప్పుడు నాజీ టైంలా వాళ్ళు ఏం చేసిండ్రంటే, వాళ్ళు తెలుసు కదా నాజీ టైంలో మన హిట్లర్ టైంలో జ్యూస్ కనుక మొత్తం చంపేసిన వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఎటువంటి క్రైమ్స్ చేయలేదు అని చెప్పి వాళ్ళు గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నారు, సిటిజన్ చెప్పుకున్నారు. వాళ్ళు మరీ నటోరియస్ కాబట్టి అటువంటి వాళ్ళను డీనాచురలైజ్ చేసిన అంతకుముందు. ఎందుకంటే మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేసినప్పుడు క్లియర్ చెప్పినారు నేనేం క్రైమ్ కమిట్ చేయలేదని చెప్పి. మరి మీరు వీళ్ళు చంపినరు, వాన్ చంపిన కాబట్టి మీరు డీనాచురలైజేషన్ వాళ్ళు. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే వాళ్ళకు కొందరు ఫ్రాడ్లెంట్ గా గ్రీన్ కార్డ్ వచ్చి ఫ్రాడ్లెంట్ నేచురలైజేషన్ వాళ్ళు ఉన్నారని తెలుసు. వాళ్ళకు తెలిసినా కానీ గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది వాళ్ళకి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాండి. కొందరు ఎట్లుంటారు, మీకు ఇక్కడ నుండి ఏమనుకుంటారంటే మన తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు, కానీ కొందరు వేరే వాళ్ళు ఉంటారండి. మీకు ఎట్లుంటారంటే బ్రదర్ సిస్టర్ నే పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డ్ వచ్చి సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెళ్లి ఉండదు, కలిసి జీవిస్తాను బ్రదర్ సిస్టర్. ఆ తర్వాత ఫైండ్ అవుట్ ఏమైందంటే వాళ్ళు బ్రదర్ సిస్టర్ అని ఫైండ్ అవుట్ అయిపోయింది. అయినా కూడా గవర్నమెంట్ ఏం బీకలేకుంటుంది అక్కడ. డబ్బులు లేవు, ఎందుకంటే వాళ్ళు డీనాచురల్ చేయాలంటే పెద్ద ప్రాసెస్, ఆ డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ కు, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కు లెక్కలేని పైసలు వచ్చినాయి. సో ఇప్పుడు మీరు డీనాచురలైజేషన్ బ్రదర్ సిస్టర్ పెళ్లి చేసుకొని వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు. కొందరు ఎట్లుంటారు అంటే వాడు పాకిస్తాన్ నుంచి వస్తాడు, ఆల్రెడీ పెళ్లి ఉంటుంది, వచ్చి అక్కడ ఎవరినో పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డ్ అయిన తర్వాత సిటిజన్షిప్ తీసుకున్న తర్వాత వాడి ఎక్స్ పెన్లాన్ని పట్టుకొస్తాడు. పట్టుకొచ్చిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే వీనికి ఎక్స్ పెన్లా ఉంది, అవన్నీ ఏం డిక్లేర్ చేయకుండానే వాడు వచ్చేసాడు, ఆల్రెడీ సిటిజన్షిప్ వచ్చింది. అయినా కానీ వాడిని ఏం బీకలేకుంటున్నాడు. సో అటువంటి వాటికి డీనాచురలైజేషన్ చేస్తామని చెప్పి వాళ్ళు చేస్తారు. సో స్టార్ట్ అయింది కానీ ఇంతమటికి మాకేం కేసులు రాలేదు, ఇంకా టైం పడుతుంది. మన వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఏదైనా ట్రాఫిక్ టికెట్స్ అటువంటి చిన్న చిన్న ఉన్నాయనుకోండి, అవి పెద్ద ఇబ్బందులు ఏముండయి దానివల్ల. సో 99.999% ఆఫ్ ద పీపుల్ మన వాళ్ళకి మాత్రం అసలు ఇబ్బందులు ఉండదు. నాకు ఇది కాగానే ఏదో చిల్లర ఏదో వాళ్ళు చేసిన పనికి వాళ్ళు కాంటాక్ట్ చేసి పెద్ద ప్రాబ్లం అయితే అన్నారు. కానీ వాటికి ఎవరు కూడా కాంటాక్ట్ ఏమైనా కానీ పెద్ద వాటికి నేను చెప్పిన కదండి, ఇది డ్రగ్ అఫెన్సెస్, నాజీ అఫెన్సెస్, మీరు మర్డర్ చేసి అనుకోండి, తర్వాత ఈ మ్యారేజ్ చేసుకొని డిక్లేర్ చేయకుండా అటువంటి వాటికి, అండ్ ఆల్రెడీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ క్లియర్ గా తెలిసిపోయింది వీడు చేసిండని, కానీ ఏం చేయకుంటున్నారు వాళ్ళని మాత్రం డీనాచురలైజ్ చేయడానికి. వాళ్ళకి ఇప్పుడు మంత్లీ బడ్జెట్ 200 కేసెస్ ఉంది వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇప్పుడైతే. సో ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్ లాటరీ గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ ఎత్తేస్తున్నారు అనేది ఒకటి వింటున్నాను. ఎత్తేస్తుండ్రు, ఎత్తేయాల కూడా.
ఎత్తేయాలి కూడానా? ఎందుకంటే మీకు చెప్తేనండి, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మనం ఇంత కొట్టుకొని డిగ్రీలు చదువుకొని మాస్టర్స్ డిగ్రీ చేసి ఎంప్లాయ్మెంట్ చేసుకొని గ్రీన్ కార్డ్ ఫైల్ చేసి మనకి 20 ఏళ్ళు వెయిటింగ్ అయిన తర్వాత మనకి ఏం వస్తుంది, గ్రీన్ కార్డ్ వస్తుంది. అయితే లాటరీ సిస్టమ్ అంటే దేనికి మనకి రానోడు ఆన్లైన్ లో పోయి నా పేరు రాహుల్ రెడ్డి, నాకు హై స్కూల్ డిగ్రీ అంటే నాకు ఇంటర్మీడియట్ పాస్ అయినా, నేను దేనికి పనికిరానని చెప్పి వాడు ఒకటి ఫైల్ చేస్తే వాళ్ళకు 85,000 గ్రీన్ కార్డు వాళ్ళకి ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఓ మై గాడ్. అదేదో ఎంప్లాయ్మెంట్ బేస్ కు వేరే ఇవ్వచ్చు కదా, దానికి 85,000 ఎప్పుడో కాంగ్రెస్ పాస్ చేసింది. అది ఇది పార్లమెంట్ పాస్ చేసింది. అక్కడ పార్లమెంట్ కాంగ్రెస్ అంటాం, అక్కడ పార్లమెంట్ పాస్ చేసింది. కాబట్టి దాన్ని ఇతను స్క్రాప్ చేస్తాను ట్రై చేస్తాడు. అది యాక్చువల్ గా చేయాల్సిందే అండి. అయితే మీరు అనొచ్చు, మన ఇండియన్స్ ఎందుకు ఈ లాటరీ అప్లై చేస్తలేరు, మొత్తం 1.4 బిలియన్ పీపుల్ అప్లై చేయొచ్చు అంటే అందులో రిస్ట్రిక్షన్ ఏముందంటే టాప్ 10 ఇమిగ్రెంట్ కంట్రీస్, ఏవైతే టాప్ 10 ఇమిగ్రెంట్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళకి ఎలిజిబుల్ కాదు. అంటే మెక్సికో కానివ్వండి, మన ఇండియా కానివ్వండి, ఎలిజిబుల్ కాదనండి. సో అది తీసేస్తే మనకు మంచిదే, అది తీసేసి మన ఎంప్లాయ్మెంట్ పెడితే ఇంకా మంచిది. ఎంప్లాయ్మెంట్ వీసాలు వస్తాయి. ఏంటి అసలు అమెరికాలో జాబ్ మార్కెట్ అయిపోయిందా? అమెరికాలో జాబ్ మార్కెట్ అయిపోయింది, ఇంకా అక్కడ విషయం లేదు కాబట్టి ఇవన్నీ రెస్ట్రిక్షన్స్, క్రీమే రావాలి, తెలివైన వాళ్ళే రావాలి, ఇంకేదో ఇవన్నీ లేదండి. జాబ్ మార్కెట్ ఇదివరకు ఉన్నంత మంచిగా లేదు డెఫినెట్లీ. ఒకటి, మార్కెట్ మంచిగా ఉందా లేదా అంటే మీరు స్టాక్ మార్కెట్ చూస్తే పీక్స్ లో ఉందండి. అసలు మీరు స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టిన వాళ్ళు పీక్ లో ఉన్నారు. ఎంత పీక్ లో ఉన్నట్టు మీకు చెప్పలేము. యుఎస్ లో ఒక్కొక్క ఏందండి, మీరు ఎప్పుడన్నా కంపెనీ ఎన్విడియా కంపెనీ ఇస్ ద నెంబర్ 1 కంపెనీ ఇన్ ద వరల్డ్. $5 trillion. మన మొత్తం సౌదీ అరామ్కో కంపెనీ మొత్తం సౌదీ మొత్తం పెడితే మీకు అంత దాన్ని $2 trillion కంపెనీ అది. ఈ $5 trillion కంపెనీ ఎన్విడియా కంపెనీ పేరు ఈ మధ్యలో 7 ఏళ్ళ నుంచి ఏంటున్నా, అంతకుముందు 2-3 ఏళ్ళు ఇచ్చింది, అంతకుముందు ఏం లేదు అటువంటి కంపెనీ. ఇవన్నీ మైక్రోసాఫ్ట్ ఇస్ $4 trillion, సారీ బిలియన్ కాదు, ట్రిలియన్. ఆ సున్నాలన్నీ చూస్తే చాలా ఉన్నాయి, లెక్క పెట్టాలి, నాకు పెద్ద లెక్కలు రావు, అయితేనే లాయర్ అని నేను. అన్ని అంత పెద్ద కంపెనీస్ అన్ని కూడా మా దగ్గరనే ఉన్నాయి. ఇన్నోవేషన్ అంతా మా దగ్గరనే జరుగుతుంది, కొత్త అన్ని కూడా. సో అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చాలా జాబ్స్ పోతున్నాయి. ఇంకోటి ఏంటంటే 2021-22 ఏమైందంటే కోవిడ్ వచ్చినప్పుడు కొందరు జాబులు పోయినాయి, మనకు తెలుసు కదా. అయితే కోవిడ్ వచ్చినప్పుడు ఇంకోటి ఏమైందంటే ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీ అన్నది ఒక 10 years అడ్వాన్స్మెంట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఏ జాబ్స్ కూడా నేను రిమోట్ గా పనిచేయలేను అనుకున్న జాబ్స్ అన్ని కూడా రిమోట్ గా చేసేసింది టెక్నాలజీ. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టు ఆ టైంలో ఏమైందంటే మనకి ఇటువంటి అన్ని ఇన్నోవేషన్స్ వచ్చి మనకు 10 years అడ్వాన్స్ అయిపోయినాం. అప్పుడు ల్యాప్టాప్లు దొరకడానికి లేవు ల్యాప్టాప్స్ ఆన్లైన్ లో ఆ టైంలో. సో అటువంటి అన్ని ఇన్నోవేషన్స్ వచ్చి మోడిఫికేషన్ అయిన తర్వాత ఏమైందంటే అప్పుడు ఏం చేసినట్టే సాఫ్ట్వేర్ వాళ్ళని అడ్డగోలుగా హైర్ చేసిందండి. ఒక్కటే మాట అండి వైఎన్ఆర్ గారు, వాళ్ళు ఏం చెప్పినంటే, అరే నాయన నీకు శాలరీ ఎంతరా, నీ W2 ఫార్మ్ అంటే శాలరీ 1 మీద కనబడతాడు, ఓకే నీకు $1,00,000 శాలరీ, నీకు 2 లక్షలు ఇస్తా, అంతే. ఇక మంది ఏం మాట్లాడలేదు మనకి. శాలరీ చూసి 2 డబల్, అంతే, డబల్, సింపుల్ డబల్. అట్లా హైర్ చేసిన వాళ్ళు కొద్దిగా ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఇప్పుడు మెల్లమెల్ల కొద్ది లే ఆఫ్ అయ్యారు చాలా మంది. ఇది వర్త్ లేని వాళ్ళు, వర్త్ ఉన్న వాళ్ళు జాబ్ దే కెప్ ద జాబ్, వర్త్ లేని వాళ్ళు తీసేసిన వచ్చింది. సో అట్లా అడ్డగోలుగా హైర్ చేసిన కంపెనీస్ ఏం చేసిన అంటే కొద్దిగా తగ్గించుకుంటా పోయినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కూడా కొద్ది జాబ్స్ పోయినాయి. అది కూడా ప్రాబ్లం కావచ్చు అయితే. సో ఇది నేను ఏదో స్టేట్మెంట్ చూశాను సార్, ఎవరు అమెరికా దౌత్యాధికారి అని సిద్దికి ఎవరో, ఇండియన్స్ H1B వీసాల కోసం డబ్బులు ఇస్తున్నారు, లంచాలు ఇస్తున్నారు కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఏదో ఇచ్చారు. ఆయన వచ్చిందా మీ దృష్టికి? నాకు పర్టికులర్ గా తెలియదు. ఇది అలిగేషన్ మొదటి నుంచి ఉంది, మన దాంట్లో కొద్ది సిస్టమ్ లో కూడా ఉంది. ఎందుకంటే H1B కంపెనీకి ఒకవేళ గనక ఎంప్లాయీ గనక పే చేస్తే అది ఇల్లీగల్, మొదటి నుంచి కూడా ఇల్లీగల్. అయితే కొన్ని కంపెనీస్ డబ్బులు చార్జ్ చేసి H1B ఫైల్ చేసిన కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అవి ఇల్లీగల్. ఉన్నాయి, అవి క్లియర్ గా మనకు తెలిసింది కొన్ని కంపెనీస్ చేసినాయని చెప్పి. ఈ మధ్యలో 175 కంపెనీస్ ని బ్లాక్ లిస్ట్ చేసింది. సో డబ్బులు ఎప్పుడైతే కంపెనీ డబ్బులు అడుగుతుందో ఆ కంపెనీ ఫ్రాడ్లెంట్ కంపెనీ. ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ కంపెనీ, కాగ్నిజెంట్ కంపెనీ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. వాళ్ళు ఏదైనా ఎంప్లాయీస్ యుఎస్ తీసుకురావాలనుకుంటే
వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు అడుగుతారా? అడగరు. అడగారు కదా. అంటే లెజిటిమేట్ గా వాళ్ళు ఫైల్ చేశారు కాబట్టి వాళ్ళు అడగరు. ఏవైనా కంపెనీస్ కనుక వాళ్ళు అడిగితే డబ్బులు అడిగితే డెఫినెట్లీ ఇల్లీగల్. లాయర్ ఫీజు పే చేయరు, ఫైలింగ్ ఫీజు కూడా పే చేయరు. ఓకే ఓకే. సో చివరిగా ఇంకేమైనా స్కారీ డెసిషన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ వెనిజులా తోటి అన్ని స్కేరీ అయిపోతాయి. ఏ కంట్రీ ఇప్పుడు కొలంబియన్ అంటాడు, మెక్సికో అంటాడు, ఇరాన్ భయపడుతుంది, మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ భయపడతాయి. ఎందుకంటే అట్లా కంట్రీ నుంచి ఒక ప్రెసిడెంట్ తీసుకొని అప్పుడెప్పుడు 35 ఏళ్ల కింద అనేది జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ ఇప్పుడు అవ్వగలుగుతుందా అంటే ఎవరు కూడా అవ్వదని అనుకున్నారు, కానీ దాంతో బాగా భయపడతారు. ఇంకోటి ఇమిగ్రేషన్ గురించి అంటే ఇప్పుడు కొత్తగా వేజ్ బేస్ సిస్టమ్ అని వచ్చింది, లాటరీ సిస్టమ్. ఏది ఇదివరకు ఏంటంటే అందరము ఒకటే లెవెల్లో ఉండేది అన్నట్టు. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లా లేబర్ డిపార్ట్మెంట్ ప్రకారం సాఫ్ట్వేర్ డెవలపర్ సాలరీ 80,000 అప్రాక్సిమేట్లీ, ఎంట్రీ లెవెల్ సాలరీ 80,000 ఉంటుంది. అదే హై లెవెల్ సాలరీ $140,000 ఉంటుంది. సో ఇప్పుడు వైఎన్ఆర్ గారు మీకు $140,000 సాలరీ వస్తే మీ పేరు మీద 4 చెట్లు వేస్తారు. వైఎన్ఆర్ గారు, వైఎన్ఆర్ గారు, వైఎన్ఆర్ గారు, వైఎన్ఆర్. రాహుల్ రెడ్డికి 80,000 వచ్చింది అనుకోండి, రాహుల్ రెడ్డి పేరు మీద ఒకటే చెట్టు వేస్తారు. అది కొత్త సిస్టమ్ అన్నట్టు. ఇది ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంత ముందు లేకుండే అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మనం అంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఎప్పుడు కూడా H1B 100,000 ఇప్పుడు ఎవరు కూడా బయట దేశం నుంచి H1B రావాలంటే $1,00,000 కట్టాలి. అయితే ఇది వచ్చి దాదాపు 2 నెలలు అయింది కదండి, ఒక్కడు కూడా $1,00,000 కట్టలేదు మాకు తెలిసి. ఎవడు కూడా ఏ కంపెనీ కట్టలేదు. అయితే ఇప్పుడు కొత్తగా H1B లాటరీ పోయేటప్పుడు ఎవ్వరు కూడా మేము ఏమనుకుంటున్నామంటే ఒక 100 కేసులు 200 కేసులు తప్పితే ఎవ్వరు కూడా లాటరీ ద్వారా వస్తారనుకోవట్లేదు. దీని ద్వారా మనకు నార్మల్ గా ఇండియన్స్ కు 60% H1Bs వస్తాయి. దీని ద్వారా మన పర్సంటేజ్ ఏమైనా లోవర్ అయిద్దా అంటే కాదు అనుకుంటాను నేను. ఎట్లా? ఎందుకంటే బయట దేశం నుంచి వచ్చే వాళ్ళకే $100,000 అప్లికబుల్. ఇండియా లోపల ఉన్న వాళ్లకు ఈ $100,000 అప్లికబుల్. సారీ, యుఎస్ లో ఉన్న వాళ్లకు, అమెరికాలో ఉన్న వాళ్లకు ఈ $100,000 అప్లికబుల్ కాదు. సో F1 ఇండియాలో ఉన్న వాళ్ళు, F1 వీసా మీద ఉన్న వాళ్ళు చాలా మంది కూడా H1 అప్లై చేసిన ట్రై చేస్తారు. F1 మీద ఉన్న మేజర్ పాపులేషన్ ఎవరు? ఇండియన్స్. L1 మీద ఉన్న మేజర్ పాపులేషన్స్ ఎవరు? ఇండియన్స్. H4 మీద ఉన్న మేజర్ పాపులేషన్స్ ఇండియన్స్. L2 మీద ఉన్న మేజర్ పాపులేషన్ ఇండియన్స్. సో ఇటువంటి నాన్ ఇమిగ్రెంట్ వీసా వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి మళ్ళా మనం అది 60% మనమే దొక్కుపోతాం. అది అడ్వాంటేజ్ ఉంటుంది ఇండియన్స్ కి, అక్కడ ఉన్న ఇండియన్స్ కి. డిసడ్వాంటేజ్ ఉండదు అనుకుంటానా, అడ్వాంటేజ్ ఉంటుందో కానీ ఉంటుందని నేను అనుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు, మాకు సమయం కేటాయించినందుకు. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి.